హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను 44 సైజు బ్లౌజు బ్యాక్ పార్ట్ది కటింగ్ చూపిస్తున్నా. చూడండి కొలతలతోటి. ఇది ఆమె బ్లౌజ్ ఏమి ఇవ్వలేదు నాకు. ఆమె హైట్ వచ్చేసి 15 అంటే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న 16కి వచ్చింది. ఓకేనా. ఈ టైట్ ఇది నడుము సైజ్ వచ్చేసి 42 ఉంది ఆమెది. 42 అంటే అందులో సగం చేసుకుంటే 11 వచ్చేసింది. 11కి 4 భాగాలు చేసుకుంటే 11 వస్తుంది. ఈ 11కి మనం 3 ఇంచెస్ ఖర్చులకు కలుపుకోవాలి. 1 ఇంచు కుట్లలకు పోతుంది, 2 ఇంచు ఖర్చులకు ఉంటుంది. మొత్తం 14 పెట్టుకున్నాయి. ఇక్కడికి ఇటు కూడా ఇట్లా 14 పెట్టుకోవాలి. ఓకేనా. 14 పెట్టుకొని ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 తీసుకోవాలి. దీనికి 6 తీసుకొని ఇందులో 2.5 నెక్కు తీసుకోవాలి. మిగిలింది షోల్డర్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఇది 6 తీసుకున్నప్పుడు ఇది 6.5 తీసుకోవాలి. ఆమ్ డౌన్ వచ్చేసి ఇటు కూడా ఇది 6 ఉందో లేదో చూసుకోవాలి ఒకసారి, కరెక్ట్గా 6 ఉందో లేదో. ఓకేనా. దీని తర్వాతకి ఫిట్టింగ్ వచ్చేసి ఈమెది 11, ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఖర్చులకి. ఓకేనా. ఇక్కడ మధ్యలో వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇది మార్కింగ్ ఇట్లా 1.5 తీసుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇందులో దీనికి ఆఫ్ చేసుకోవాలి. 6.5 అంటే ఎంత వస్తుంది? 3.5 ఇడికి వస్తుంది ఇట్లా. ఓకేనా. ఈ నెక్ వచ్చేసి హైట్ వచ్చేసి ఈమె 11 పెట్టమంది. నాకు నెక్ 11 పెట్టిన. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 3 తీసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఇక్కడ 2.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 తీసుకోవాలి. మార్కింగ్ మాత్రం ఇదండి. నేను ఇప్పుడు దీన్ని కటింగ్ చేస్తున్నా. ఇదిగో చూడండి, నెక్ కట్ చేసేసాను. ఇదిగో ఇట్లా చేసుకోవాలి కటింగ్. ఇది వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ మార్కింగ్. ఇది మనకు ఇది ఖర్చులకు ఎక్స్ట్రా. ఇది ఫిట్టింగ్ మార్కింగ్. ఒక టక్స్ పెట్టుకోవాలి. మధ్యలో ఫ్రిల్స్ వస్తాయి కదా, వాటి కోసం ఇదిగో ఇది ఇలా మలుచుకొని ఇట్లా మలుచుకొని ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ డాట్స్ వస్తాయి అన్నమాట. 3 చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తెచ్చి ఇక్కడ 2 ఇంచెస్ మలుచుకోవాలి. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఉండేలాగా మలుచుకొని ఇట్లా మలుచుకొని ఇక్కడ 2 ఇంచెస్ ఉందా లేదా చూసుకొని, 2 ఇంచెస్ ఉంది కదా, ఇట్లా మలుచుకొని ఇట్లా క్రాస్ వేసుకోవాలి. వేసుకొని దీనికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కింద షేప్ పార్టీలకు పోతుంది కనుక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. అటు వస్తలేదు. 3 ఇదిగోండి చూడండి. 2 ఇంచెస్ ఇట్లా వచ్చేసరికి ఇట్లా క్రాస్ వేసుకోవాలి. వేసుకొని దీని చుట్టూ ఇట్లా లైన్స్ గీసుకోవాలండి. ఇట్లా మొత్తం లైన్స్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాతకి దీన్ని తీసేసి కరెక్ట్ ఉందో తీసుకొని ఈ ఆమ్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలండి. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇట్లా తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి తను 6.7 పెట్టమంది, 6.5 పెట్టమంది నెక్. ఇవన్నీ ఇట్లా చూసుకోవాలి టేప్ తోటి. 6.5 అంటే వీడికి వస్తుంది ఫ్రంట్ నెక్ ఇది. ఓకేనా. ఇట్లా ఇంట్లోనే రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ కింద వచ్చేసి ఇది 2 ఇంచెస్ ఇందాక మనం తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దీనికంటే ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి మార్కింగ్ అనేది. ఇట్లా 1 ఇంచ్ పైకి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు పెట్టుకోవాలి షేప్ పట్టీలు రావడానికి, కింద క్రాస్ రావడానికి. దీని నుంచి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని కింద ఒక 1/2 ఇంచు కిందికి డౌన్ దించాలి. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇట్లా 1/2 ఇంచు ఇట్లా తీసి ఇక్కడికి వచ్చినాక ఒక 1/2 ఇంచు ఇట్లా తీసుకోవాలి. ఓకేనా. ఇది నెక్కు ఇట్లా తీసుకోవాలి. లో కటింగ్ ఇది ఫ్రంట్ పార్ట్. అది ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకోవాలండి కరెక్ట్గా. ఇది ఎందుకంటే క్రాస్ పట్టీల కోసం 3 ఇంచెస్ తీసుకొని ఇందులో 1.5 ఇంచ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా హైట్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది దీనికి. ఇక్కడి వరకు ఇట్లా స్ట్రైట్గా ఇట్లా తీసుకొని ఇట్లా వస్తుందండి ఇది మార్కింగ్ అయితే. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి, ఇది మనకి గుర్తుండడానికి. అట్లాగే ఇక్కడ కూడా వస్తాయి, ఇక్కడ ఒక 3 ఇంచెస్ ఇక్కడ ఇది కూడా 3 ఇంచెస్. సేమ్ అండి ఇది. సన్నగా రావాలి బాగా, అంటే వీటి మధ్యలో అన్నిటికీ సేమ్ రావాలి. చూడండి ఇది ఎంత వచ్చింది, 2.5 ఉండాలండి వీటి మధ్యలో, అక్కడికి రావాలి. 2.5 ఇది వచ్చింది. ఓకేనా, సేమ్ వచ్చింది. వీటి డబ్బా షేప్ రావాలండి, ఇట్లా రావాలి, త్రిభుజం లాగా రావాలి. ఆఫ్ చేసి